మహిళా భాగస్వామ్యంతో ఏర్పాటైన అన్ని అభివృద్ధి సూచికలపై దృష్టి ఉంచి గమ్యాన్ని చేరేందుకు ప్రతి మహిళా విజన్తో ఆలోచించి నారాయణ వనాన్ని మోడల్ మండల సమాఖ్యగా చేద్దామని సర్ప సహాయ ప్రాజెక్టు అధికారి టి ధనుంజయ రెడ్డి తెలిపారు. విజన్ బిల్డింగ్ లో భాగంగా చివరి 4వ రోజు శుక్రవారం ఎంఎస్ సమావేశ మందిరంలో మోడల్ క్లస్టర్ లెవెల్ ఫౌండేషన్ మాడ్యూల్ 3 శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలోని మహిళా సంఘాలు, గ్రామ సంఘాలు తయారు చేసిన నివేదికల ఆధారంగా అన్ని కార్యక్రమాలు కలిసికట్టుగా ఉండి అమలు చేసి అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. మహిళల సమిష్టి కృషితో సమస్యలు తీరే గమ్యం విధానాలను సభ్యుల భాగస్వామ్యంతో చేయించే విధంగా వివో లీడర్లు చూడాలన్నారు. జాతీయ జీవనోపాధుల మిషన్ కల్పించే అన్ని అవకాశాలను ఎటువంటి పరిస్థితుల్లో కూడా అందిపుచ్చుకోవాలని అన్నారు. మొదటి విడత, రెండవ విడత గ్రామ స్థాయిలో జరిగిన అన్ని సూచికలని మీరు క్రోడీకరించిన తర్వాత ఆ క్రోడీకరించిన సూచికలను ఆధారంగా వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో వాటిని అభివృద్ధి సాధించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయవలెను. అందరూ కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాలకు అనుగుణంగా ఆరోగ్యంగాను అదేవిధంగా సమృద్ధిగాను అభివృద్ధి చెందేదానికి ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖ, సెర్పు, వ్యవసాయ శాఖ, వివిధ రకాల సమన్వయ శాఖలతో కోఆర్డినేట్ చేసుకుని మహిళా అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేయవలెను. ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఏవైతే అభివృద్ధి సూచికలు మనం ఏర్పాటు చేసుకున్నామో వాటిని సంఘ స్థాయిలో సభ్యుల వరకు తీసుకెళ్లి ఆ అభివృద్ధి సూచికలను అందిపుచ్చుకునే విధంగా ప్రతి వ్యక్తి సన్నద్ధం కావలేను. వీటికి అనుగుణంగా నిరంతరం జరిగే శిక్షణా కార్యక్రమాల్లో మీరు పాల్గొనే విధంగా అందరూ బాధ్యత తీసుకునేవాళ్ళను. బాధ్యత తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా సమీక్ష చేసుకుని వారికి కావాల్సిన అభివృద్ధి సూచికలు ఏవైతే ఉన్నాయో వాటిని అందిపుచ్చే విధంగా తప్పనిసరిగా సంఘం మీటింగ్లోను, గ్రామ సంఘం మీటింగ్లోను, మండల సమాఖ్య మీటింగ్లోను సమీక్ష చేసుకొని వాటిని పురోగతి సాధించే విధంగా చూడవలను. కాబట్టి ప్రతి అంశంలోనూ ప్రతి మహిళా చైతన్యవంతంగా ముందుకు కదిలే విధంగా వారిని భాగస్వామ్యం చేసే విధంగా నిరంతరం కృషి చేయవలసిన ఆవశ్యకత గ్రామ సమాఖ్య లీడర్లుగా మన మీద ఉంది. కాబట్టి అందరూ గ్రామ సమాఖ్య లీడర్లు కూడా ఈ 3 విడతల్లో జరిగిన శిక్షణా కార్యక్రమాల్లోని అన్ని కార్యక్రమాలని సమ్మిళితం చేసి గ్రామ స్థాయిలో అభివృద్ధిని ఆకాంక్షించే విధంగాను వివిధ శాఖలతో సమన్వయంగా మన గ్రామంలో జరిగే అన్ని సమావేశాలని సమృద్ధిగా తెలియజేసే విధంగాను కృషి చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాము. వీటితో పాటు నిరంతరం జరిగే కార్యక్రమాలని ప్రతి నెల సమావేశంలో సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సమీక్షను సక్రమంగా చేసుకుంటూ నిరంతరం అభివృద్ధిని ఆకాంక్షించే విధంగా చేసి మోడల్ మహిళా సంఘాలు గాను, మోడల్ గ్రామ సమాఖ్యలు గాను, మోడల్ మండల సమాఖ్య గాను నారాయణ మండలాన్ని మనం అందరూ కలిసి తీర్చిదిద్దే విధంగా చూడాలని మీ అందరినీ కోరుకుంటున్నాను.